స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వస్తున్నారు. వాళ్ళ చేతుల ద్వారా ఆ 50 మంది పిల్లలు లేడీస్కి ఆ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏది కానీ ఒక వ్యవస్థ నడవాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. వక్ఫ్ బోర్డుకి వేలాది ఎకరాలు ఉన్నాయి, కానీ దాంట్లో చాలా వరకు అన్యక్రాంతం అయిపోయి ఉన్నాయి. దాంట్లో వచ్చే రెవెన్యూ కానీ చాలా తక్కువ. జనరల్గా భగవంతుడు వస్తువు అంటే చాలా దగ్గర ప్రీమియం ఇస్తారు. ఇక్కడ భగవంతుడు వస్తువు అంటే తక్కువకు తీసుకోవడం అలవాటైపోయింది. ఈరోజు ఏదైతే రెంటల్స్ ఉన్నాయో, మా యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో, రెంట్స్ కావచ్చు, లీజెస్ కావచ్చు, దాన్ని ఒక రివిజన్ చేయడానికి ఒక కమిటీని కానీ వేస్తున్నాం. చాలా వరకు ఎవరో ఒకరు ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు ఒక ఆయన లీజుకి తీసుకొని తర్వాత ఆ లీజ్ ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి గుడ్ విల్స్ తీసుకొని సబ్ లీజులకి ఇచ్చుంటారు. ఆ సబ్ లీజులు ఇచ్చిన దగ్గర 15,000 రెంట్ తీసుకుంటుంటారు, మాకు వచ్చి 2,000 కడతా ఉంటారు. ఇంకా నుంచి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్కి ఒక నిర్దిష్టమైన ఒక అవసరం ఉంది. బిడ్డల భవిష్యత్తు, బిడ్డల ఫీజులు కట్టాలి. కాబట్టి నేను అందరినీ కోరుతున్నా, వక్ఫ్ ఆస్తుల్లో ఉండే ప్రతి టెనెంట్ని, ప్రతి లీజ్దారుడికి అని చెప్తున్నా, ఈ యొక్క లీజ్ రెన్యువల్ చేస్తున్నాము, దీన్ని రివిజన్ చేస్తున్నాము. ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకే ఈ టెనెంట్స్గా మేము పరిగణన తీసుకోబడుతుంది. ఎవరైతే సబ్ లీజ్కి ఇచ్చున్నారో అది వ్యాలిడ్ లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే, సహకరించండి. మా అధికారులు వచ్చినప్పుడు మీరు సహకరించండి. ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మా ఆలోచన కాదు. ఒక రెగ్యులరైజ్ చేసుకోండి. మీకు అగ్రిమెంట్ చేస్తారు, ఒక టెనెంట్ అగ్రిమెంట్ చేసుకోండి, మీకు 3 సంవత్సరాలకి ఇస్తారు. గతంలో మీరు 11 నెలలకి తీసుకునేవాళ్ళు, అవసరం లేదు, 3 సంవత్సరాలకి ఇస్తారు. మీరు ఆ 3 సంవత్సరాలు రెంట్ అన్ని బాగా పే చేస్తూ ఉంటే మీకే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇంకో 3 ఇయర్స్కి. అలాగా మీరు అట్నే కంటిన్యూ అవ్వచ్చు. ఈ యొక్క రెంట్ రెగ్యులరైజేషన్ కానీ ఈరోజు 3-4 జోన్లుగా డివైడ్ చేసి 3-4 టీంలు వెళ్ళి ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్ ద్వారా దగ్గర 62 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంది. 62 లక్షలు. సో ఇటువంటి పార్సల్స్ కానీ ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ గవర్నమెంటే కనీసం 31,000 రూపాయలు ఎకరాకి 31,000 గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్. సో దానిపైన కానీ మేము నెగోషియేట్ చేస్తున్నాము. దానిపైన ఎవరు వచ్చి ఇస్తారో దీన్ని కానీ ఆప్షన్ అయిపోతున్నాం. ఈ 193 ఎకరాలు కానీ సోలార్ ప్రాజెక్ట్ కోసం ఆప్షన్ పిలవబోతున్నాము. ఇది కానీ 30 ఇయర్స్ ఇస్తున్నాము విత్ ది గవర్నమెంట్ పర్మిషన్. సో ఇంకా కావాలన్నా మా దగ్గర ఉన్నాయి ల్యాండ్స్. వైజాగ్లో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, మన నెల్లూరులో కానీ ఉన్నాయి. సో ఇవన్నీ కానీ మేజర్ పెద్ద పార్సల్స్ ఆఫ్ ల్యాండ్స్ విల్ బీ హ్యాపీ ఫర్ సోలార్ ప్రాజెక్ట్స్. 15వ బోర్డ్ మీటింగ్ ఈరోజు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో కారణం ఏంటంటే బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఒకసారి బోర్డ్ మెంబర్స్, CEO అందరు కానీ ఏర్పాట్లు చూడడం, అలాగనే నెల్లూరులో కొన్ని భూముల్ని మేము తిరిగి తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి అందరూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చారు. మరి నిన్న మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈరోజు మీటింగ్ జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశంలోనే ఏ వక్ఫ్ బోర్డు కానీ తీసుకున్నటువంటి చర్య విద్య పైన తీసుకుంది. తాలీమే హునర్ అనే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ తీసుకుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేది కీలక నిర్ణయం.
పిల్లలకి ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఏం కావాలన్నా మనం సహాయం చేయడం కోసం మాకు ఎలా చేస్తున్నారు, చాలా మంచి స్కీమ్ అని చాలా వక్ఫ్ బోర్డుల నుంచి కానీ మాకు అడుగుతున్నారు. రాష్ట్రం మొత్తం కానీ ప్రజలందరూ కానీ ఏ కమ్యూనిటీకి ఇస్తాం అనేది కాదు, ప్రజలందరూ ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ అందరు కానీ చాలా చక్కని ప్రోగ్రాం తీసుకున్నారు. బిడ్డల జీవితాలు బాగుపడుతున్నాయి.